వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ ఖండించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ నియంత్రణ, యాజమాన్యంతో కూడిన ప్రజల భాగస్వామ్యం మాత్రమే. ఇది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కాదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం గత 4 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని చెప్పుకోవడంపై బాలకృష్ణ యాదవ్ ప్రశ్నించారు. ఒక్కో కాలేజీకి సగటు 475 కోట్లు ఖర్చు అవుతుండగా గత ప్రభుత్వం ఎన్ని కాలేజీలకు ఎంత డబ్బు కేటాయించిందో లెక్కలు చెప్పాలన్నారు. ప్రస్తుతం ఉన్న 20% పెట్టుబడి పద్ధతిలో కాలేజీలు ఏర్పాటు కావడానికి 10 నుండి 20 సంవత్సరాలు పడుతుంది. అందుకే త్వరగా కాలేజీలు అందుబాటులోకి తీసుకురావడానికి పీపీపీ విధానాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల కోసం కేటాయించిన భూముల యాజమాన్య హక్కులను ఎవరికి ఇవ్వడం లేదు. ఈ భూములను భాగస్వాములు బ్యాంకుల్లో తనఖా పెట్టేందుకు కూడా ఎటువంటి అవకాశం లేదని తెలిపారు. కొత్త పీపీపీ కాలేజీలన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఎన్టీఆర్ యూనివర్సిటీ కిందనే పనిచేస్తాయి. గతంలో మాదిరిగానే పీపీపీ పద్ధతిలో కూడా 50% సీట్లు కన్వీనర్ కోటాలో పేద విద్యార్థులకే భర్తీ అవుతాయి. గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే 15% సీట్లను నేషనల్ మెరిట్ కోటా ఈసారి పీపీపీ పద్ధతిలో ఇవ్వడం లేదు. ఈ అదనపు 15% సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కుతాయి. కొత్త పీపీపీ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల తరహాలోనే పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా ఎంత రాద్ధాంతం చేస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు కల్పించి ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. మేము వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం, 17 మెడికల్ కాలేజెస్ మేము తెచ్చినాము, వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము తెచ్చినామని ఆర్భాటంగా చెప్పుకుంటా ఉన్నారు. మరి ఆర్భాటంగా చెప్పుకున్నప్పుడు 4 సంవత్సరాలలో 17 మెడికల్ కాలేజెస్లో ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినారు? మనకందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సగటున 475 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 500 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉండింది మీరే. మీరు ఎన్ని కాలేజెస్కు ఎంతెంత డబ్బులు పెట్టారని లిస్టు కూడా మా దగ్గర ఉంది. సగటున ప్రతి ఒక్క ఇప్పుడు మీరు చేస్తున్న రాజ్యాంగం ఏమంటే పేద విద్యార్థులకు విద్య అందదు. ప్రైవేటైజేషన్, పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రజల భాగస్వామితో, మరి ప్రభుత్వం నియంత్రణతో, ప్రభుత్వ యజమాన్యంతో, ప్రభుత్వం కంట్రోల్ చేసే యజమాన్యంతోనే మరి మెడికల్ కాలేజీ నడిచే పరిస్థితి వస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు 20% పెట్టుకుంటా పోతే కనీసం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయలేని పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు ప్రైవేట్ కాలేజీలు దారాదత్తం చేస్తున్నారు అన్నారు. భూములు ఎవరికి యాజమాన్య హక్కులు ఇవ్వడం లేదు. ఒకటి మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే ఆ మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతిలో భూములు గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా ప్రైవేటైజేషన్ చేశారో ఆ విధంగా ఈసారి చేయడం లేదు. ప్రైవేటైజేషన్ మాత్రం కాదు, ఇది భూములు దారాదత్తం చేయడం లేదు. వాళ్ళు ఎక్కడ కూడా బ్యాంకులో కూడా తనఖా పెట్టేదానికి కూడా ఆస్కారం లేదు. అటువంటి స్కీమ్తో ప్రభుత్వ ఖర్చులు నియంత్రించుకోవడానికి, అదే కాకుండా ప్రభుత్వ నియంత్రణతో పనిచేసేదానికి ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద ఈ హాస్పిటల్స్ అన్ని పనిచేసేదానికి అన్ని పనులు చేసేదానికి మరి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంది. ఎందుకంటే మెడికల్ కమిషన్ వచ్చేసి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగు ఇవన్నీ ఫెసిలిటీస్ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. అట్లా పర్మిషన్ ఇచ్చిన దాంట్లో గత ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు 23-24లో ఓపెన్ చేశారు. మరి అదేవిధంగా మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్న వైఎస్ఆర్ పార్టీ మరి పేద విద్యార్థులకు మరి ఏ విధంగా కన్వీనర్ కోటాలో
సీట్లు భర్తీ చేస్తారో, ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ విధంగా గవర్నమెంట్ కోటాలో భర్తీ చేస్తారో అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త పీపీపీ పద్ధతిలో కూడా కన్వీనర్ కోటాలోనే మరి 50% సీట్లు మరి కన్వీనర్ కోటాలోనే సీట్లు భర్తీ అవుతాయి. ఇంతకుముందు మరి గవర్నమెంట్ జీఓపీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 15% సీట్లు ఇచ్చేవాళ్ళం. 15% సీట్లు కూడా ఈసారి మన ఈ పీపీపీ పద్ధతిలో 15% సీట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ అంటే నేషనల్ మెరిట్ వాళ్ళకు ఇచ్చే పరిస్థితి లేదు. మన ఆంధ్రప్రదేశ్కే 50% కోటా కూడా మన 50% సీట్లు కూడా మన పేద విద్యార్థులకు మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు డాక్టర్లు కావడానికి వాళ్ళకి ఇస్తారే తప్ప మరి ఎక్కడ కూడా ఇది. మీరు గత ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా జీవో నెంబర్ 133, 106, 107 జీవో నెంబర్లు తెచ్చి మరి మేనేజ్మెంట్ కోటా 35%, అదేవిధంగా మరి ఎన్ఆర్ఐ కోటా 15% ఏ విధంగా ఫిక్స్ చేశారో అదే విధంగా పీపీపీలో కూడా అదే విధంగా ఫిక్స్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇది అదే విధంగా మరి మీరు అడుగుతూ ఉన్నారు, పేద ప్రజలకు అందని ద్రాక్ష మాదిరి అవుతుంది వైద్యం అని. పేద ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పేద ప్రజలు విస్మరించే పరిస్థితి లేదు. ఆ మెడికల్ కాలేజీలు ఏ విధంగా నడుస్తున్నాయో ప్రభుత్వ మెడికల్